అభేద్య పూర్వం సుమోద సింహుడు అనే రాజు ఉండేవాడు. అతని తాతగారి కాలంలో వారి రాజ్యం చాలా పెద్దది. అయితే సుమోదుడి తండ్రి భోగాలరసుడు, తాగుబోతు, అవివేకి కావటం వల్ల చుట్టుపక్కల రాజ్యాలను ఏలే రాజులు దురాక్రమణం చేసి చాలా భాగం అపహరించారు. సుమోదుడు సమర్థుడు, దీక్షపరుడు, ధీరుడు కూడా. అతను రాజ్యానికి వస్తూనే తన తండ్రి చేసిన అక్రమాలను సర్దుబాటు చేశాడు. తండ్రి చేరదీసిన దుష్టులకు ఉద్వాసం చెప్పాడు కూడా. వివేకులైన వారిని ఏరి వారికి వివిధ రాజ్యాంగ శాఖలు అప్పగించి ప్రజల్లో కొత్త ఆశ రగిలిచ్చాడు. ఈ పని పూర్తి కాగానే సుమోదుడు తన తండ్రి పోగొట్టుకున్న రాజ్యం యావత్తు తిరిగి జయించడానికి ఉపక్రమించాడు. అతని యుద్ధ సన్నాహంలో ప్రజలంతా పాల్గొన్నారు. రాత్రింబగళ్ళు కత్తులు, ఇట్టెలు, బరిసెలు, బల్లెములు, బాణాలు ఉత్పత్తి చేశారు. అనేక లక్షల మంది ప్రజలు సైనిక విద్య నేర్చుకున్నారు. బలమైన సైన్యానికి తగిన ఆయుధాలు తయారయ్యాయి. రాజ్యమంతటా యువకులు వేదోక్తంగా దీక్ష కంకణాలు ధరించారు. సుమోదుడు తన తాతల నాటి రాజ్యాన్ని తిరిగి సాధించుకునేటందుకు యాత్ర ఆరంభించాడు. ఈ యాత్ర 1-2 పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. కొన్ని రాజ్యాలు సుమోదుడి సైన్యాలను చూసి రాజీ రాయబారాలు జరిపాయి. కొన్ని చోట్ల సైనికులు తమ రక్త బంధువులైన సుమోదుడి సైనికులతో యుద్ధం చేయి నిరాకరించారు. యుద్ధం జరిగిన చోట్ల కొద్దిసేపట్లోనే సుమోదుడి బలాలు శత్రుమూకలను చెల్లాచెదురు చేశాయి. విజయ పరంపర లభిస్తున్న కొద్దీ సుమోదుడి పరాక్రమము, అతని సైనికుల ఉత్సాహము పెరగసాగింది. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతమై గెలుచుకుంటూ ఓడిన రాజ్యాలతో ఉదారంగా సంధి చేసుకుంటూ పాత శత్రువులతోనూ వారి వారసులతోనూ మైత్రి సంపాదించుకుంటూ సుమోదుడు అభేద్య అనే రాజ్యపు పొలిమేరలు చేరుకున్నాడు. అభేద్య రాజులకు చాలా బలమైన కోట ఉన్నది. ఊరు చుట్టూ 3 బలమైన ఎత్తైన ప్రహరీలు ఉన్నాయి. 1,00,000 సైనికులు ఈ గోడలపై దాగి ఎంతటి బలమైన సైన్యాలను కూడా లోపలికి రాకుండా నిలిపివేయగలరు. అభేద్య రాజులు సాధారణంగా యుద్ధాల్లోకి దిగేవారు కారు. ఇతరులు తమపై దురాక్రమణ చేస్తే బుద్ధి చెప్పి పంపేవారు. అటువంటి వంశానికి చెందిన వాడైన అభేద్య రాజు సుమోదుడు తండ్రి అసమర్థతను గమనించి అతని రాజ్యంలో కొంత అపహరించాడు. దానిని తిరిగి రాబట్టుకోవటానికే సుమోదుడు అభేద్యపై దండెత్తాడు. అభేద్య కోట నిజంగా దుర్భేద్యమేనని, కోటను ముట్టడించటం తప్ప మరో మార్గం లేదని, కేవలం బలప్రయోగం చేసి కోట ద్వారాలు పగలగొట్టి లోపల ప్రవేశించిన సర్వబల నాశనం తప్ప మరొకటి ఉండదని సుమోదుడికి సేననాయకుడు చెప్పాడు. సుమోదుడు కోటను ముట్టడించి అభేద్యరాజు రాజీకి వచ్చే వరకు ముట్టడి సాగుతుందని తెలియజేయటానికి కోటలోనికి దూతను పంపాడు. సుమోదుడి దూతకు ఏ ద్వారం వద్ద అవాంతరం కలగలేదు. పైపెచ్చు అతనికి సన్మానాలు జరిగినాయి. 2-3 గడియల కాలంలో అతను రాజసోద్యం ప్రవేశించాడు. రాజభటులు అతన్ని ఒక స్త్రీ ఎదుటకు తీసుకుపోయినారు. ఆ స్త్రీ రాజలాంఛనాలను ధరించి పూర్ణ చంద్రుడిలాగా వెలిగిపోతున్నది. ఆమె వయసు కూడా 19-20 కంటే ఉండదు. ఆమె సమోదుడి దూతను సుఖాసీనునుగా చేసి వచ్చిన పని చెప్పమన్నది. అమ్మా, క్షమించాలి, నేను మోసుకు వచ్చిన సందేశం తమ ఏలికకు తప్ప నివేదించలేను అన్నాడు దూత. నేనే ఏలికను. మా తండ్రి గారు అస్వస్థులుగా ఉన్నారు. కొంతకాలంగా నేనే రాజ్యభారం వహిస్తున్నాను అన్నది ఆ సుందరి తన వేలినున్న రాజముద్రిక చూపుతూ. దేవి, ఏలికైన సుమోద సింహులు తమతో ఇట్లా చెప్పమన్నారు. మీ కోటను నేటి ఉదయం ముట్టడించి ఉన్నాము. మీరు మాతో మా ఇచ్ఛానుసారం సంధి జరిపే వరకు ముట్టడి సాగితీరుతుంది. ఈ ముట్టడి వల్ల మీకు కలిగే వ్యయ ప్రయాసాలకు మీరే బాధ్యులు అన్నాడు దూత. అభేద్యరాణి కొంచెంసేపు ఆలోచించి ఇలా అన్నది. అభేద్యకు ఏలికనైన నేను రూపమతిని. ఈ విధంగా చెప్పమని మీ ఏలికతో చెప్పవలసింది. అంతఃపురం ముట్టడించేదాకా కోట మీకు వశం కాబోదు అని. రాజదూతకు ఈ సందేశం అర్థం కాలేదు. కాని అతడు వివరాలు అడగలేదు. అభేద్యరాణి అతనికి తమ కోట జీవితం చూసే అవకాశం కల్పించింది. అతను తన గుర్రం మీద కోట వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిస్థితులు చూశాడు. అంతటా ప్రశాంతంగా ఉంది. మామూలు వేత్రహస్తులు తప్ప అతనికి ఎక్కడా సైనికులు కూడా కనిపించలేదు. ఎవ్వరు యుద్ధం గురించి మాట్లాడటం లేదు. నిత్య జీవితం నిశ్చింతంగా వెళ్ళిపోతూ ఉన్నట్లు కనపడింది. ఇదంతా చూసి రాజదూత తిరిగి వెళ్లి తన సైన్యాలను చేరుకొని సుమోదుడి దగ్గరికి చేరాడు. రూపమతి పంపిన సందేశం సుమోదుడికి అర్థం కాలేదు. అంతఃపురం ముట్టడిస్తే కోట వశం కావటం ఏమిటి? అర్థం లేని మాట. ఆవిడికి యుద్ధశాస్త్రం తెలియక ఏదో నోటికి వచ్చిన మాట అని ఉంది. అసలే ఆడది, అందులోనూ కొత్తగా రాజ్యానికి వచ్చింది. ఈ అమాయకురాలతో తాను రాయబారం జరపడం వృధా. అభేద్యలో ప్రజలు నిర్విచారంగా ఉండటము,
ఎక్కడా సైనికులు కనిపించకపోవటం కూడా రూపవతి అమాయకత్వం వల్లనే అయి ఉంటుంది. అమాయకురాలు కాకపోతే తన దూతను యుద్ధ సమయంలో అంతా చూడనిస్తుందా? సుమోధుడికి ఒకటి తట్టింది. దాడి చేస్తే సులభంగా చేజిక్కే కోటను ముట్టడి వేయటం దేనికి? ఈ అమాయకురాల నుంచి అభేద్యను తాను సంగ్రహించాలి అని కూడా సుమోధుడు ఆలోచించాడు. ఇటువంటి రాజ్యం ఎట్లాగా పరరాజులు పాలవుతుంది. ఇప్పుడు తాను బలాఢ్యుడు, అభేద్య తన కిందకే రావటం మంచిది. కోట లోపల యుద్ధరత్నాలు లేవన్న వార్త సైనిక శ్రేణుల్లో కారుచిచ్చులా వ్యాపించి ఉత్సాహం రేకెత్తించింది. కోట మీదకు దాడి చేయడానికి 2 దళాలు ఆయాతపరచబడ్డాయి. ఒక దళం కోట గోడలను ఎగబాకింది, రెండవ దళం ద్వారాన్ని భేదించడానికి కదిలింది. ఈ 2 పనులు దాదాపు నిర్విఘ్నంగానే కొనసాగాయని చెప్పాలి. కోట తలుపులు మొదటి దెబ్బకే వాటంతటా అవే తెరుచుకున్నాయి. సైనికులు కొందరు లోన ప్రవేశించారు, మళ్లీ తలుపులు మూసుకున్నాయి. కారణం తెలియలేదు. కోట గోడలు ఎగబాకిన సైనికులకు కూడా ఎట్టి ప్రతిఘటన లేకపోయింది. కానీ ఈ 2 దళాల సైనికులు మళ్లీ తిరిగి రాలేదు. వారి గతి ఏమైంది సుమోధుడికి తెలియలేదు. 2 రోజులు ఆగి మరింత పెద్ద దాడి చేశాడు. దాని గతి ఇంతే అయింది. సుమోధుడు రూపవతి దగ్గరికి మరొక రాయబారం పంపాడు. ఒక వారం రోజుల్లో కోట తనకు వశం కాని క్షణంలో తన సైన్యాలన్నిటినీ ప్రయోగించి కోట మీద దాడి చేసి భీకరమైన యుద్ధంతో సర్వనాశనం చేస్తానని రూపవతిని బెదిరించాడు. రూపవతి నుంచి జవాబు వచ్చింది, అంతఃపురం ముట్టడిస్తే గాని కోట లొంగదు అని. సుమోధుడికి అపరిమితమైన కోపం వచ్చింది. రూపవతి తాను అనుకున్నంత అమాయకురాలుగా కనిపించలేదు. ఆమె తనను పరిహసిస్తున్నట్టున్నది. ఆమెకెందుకింత కావరం? బయట నుండి ఏమీ రాకుండా కోటలో వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు? తన సైన్యాలు చుట్టుపక్కల గ్రామాలు కొల్లగొట్టినా కూడా జీవితం దుర్భరంగా ఉన్నది. ఎండలు, వానలు, చలి సైనికులను అపరిమితంగా బాధిస్తున్నాయి. ఈ ముట్టడి సాగించడానికి తనకే విసుగ్గా ఉన్నప్పటికీ కోట లోపల వారికి ఇంకెంత బాధగా ఉండాలి? ఈ సంగతి రూపవతికి తెలియదా? ఆమె తనతో సంధి ఎందుకు చేసుకోదు? పైపెచ్చు ఈ అర్థం లేని సందేశం ఏమిటి? ఏమైనా సరే రూపవతి కాళ్ళ బేరానికి వచ్చేదాకా సుమోధుడు ముట్టడి సాగించడానికే నిశ్చయించాడు. అతను కోట వాకిలికి ఎదురుగా గూడారం వేసుకొని వాకిలికేసి చూస్తూ కూర్చునేవాడు. ఏ క్షణాన ఆ వాకిలి తెరుచుకొని రూపవతి తనతో రాయబారానికి వస్తుందో అని. నిజం దాచటం దేనికి? ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పినప్పటి నుండి ఆమెను ఒకసారి చూడాలని కోరిక కూడా సుమోధుడికి హృదయంలో ఉంది. కానీ సుమోధుడి ఆశ ఫలించలేదు. నెలలు గడిచాయి. ఆకాశాన చంద్రుడు ఎన్నోసార్లు అదృశ్యమైనాడు. చిక్కీ కనిపించాడు. చూస్తుండగానే కోలుకున్నాడు. మళ్లీ చిక్కాడు. సుమోధుడికి మనసు కూడా చంద్రుడిలాగే పరివర్తన చెందుతూ వస్తున్నది. రాను రాను సుమోధుడి గతి చాలా హీనస్థితికి వచ్చింది. కోట వెలుపల 5-6 ఆమడల మేర ఊళ్ళు గాని వ్యవసాయం గాని లేకుండా పోయింది. అభేద్యను సుమోధుడు ముట్టడిస్తే సుమోధుడి బలాలను దేవుడు ముట్టడించినట్టయింది. సైనికులకు తిండి లేదు. వారు తమ గుర్రాలను సైతం చంపి తినసాగారు. ముట్టడి విఫలమైందని సుమోధుడి అంతరాత్మకు తెలుసును. అతనికి యుద్ధం మీదనే గాక జీవితం మీదనే విరక్తి కలిగింది. సైనికులకు ఎప్పుడు ఇళ్లకు పోదామా అని ఉన్నది. వారిలో ఏమీ ఉత్సాహం లేదు. ఇక ముట్టడి ఎత్తి తిరిగిపోవటం కన్నా సుమోధుడికి గత్యంతరం లేదు. ఈ నిర్ణయాన్ని అతడు వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఆ రాత్రి నిండు చంద్రుడు ఆకాశాన్ని వెలుగుతున్నాడు. అర్ధరాత్రి కావస్తున్నది. సుమోధుడికి నిద్ర పట్టలేదు. అతను తన గూడారం బయట నిలబడి రూపవతిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమె అమాయకురాలన్న భావము, జానా అన్న భావము కూడా ఇప్పుడు అతనికి లేవు. ఆమె మీద ఏదో గౌరవభావం మొలకెత్తింది. ఒకసారి ఆమెను చూడాలన్న కోరిక తీవ్రంగా కలిగింది. తాను ఏమి చేయబోతానన్నది తెలియకుండానే కోట వాకిలి దగ్గరికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకున్నది. ఎవరు మీరు అని అడిగాడు. తలుపు తెరిచిన భటుడు, సుమోధుడి దూతను అన్నాడు రాజు. స్వాగతం, దయచేయండి. మరొక గడియ లోపల సుమోధుని రూపవతి భట్లు అంతఃపురం చేర్చి అతనికి సైనాధికలు ఏర్పాటు చేశారు. కానీ అతను నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ కూర్చొని తూర్పు తెల్లవారుగానే బయటకు వచ్చాడు. అతన్నెవ్వరూ అడ్డలేదు, వెంబడించడం లేదు కూడా. సుమోధుడు దాదాపు కోట ఆవరణ అంతా తిరిగాడు. ఎక్కడ చూసినా సూక్ష్మించి శల్యలైపోయిన మనుషులు కనిపించారు. దారిద్ర్యం ఒల్లల్లాడుతున్నది. ఒక వృద్ధుడు సుమోధుని చూసి, పరదేశస్తులాగా ఉన్నారు, నా ఆతిథ్యం స్వీకరించండి. ఒకప్పుడు పంచభక్ష పరమన్నాలతో ఆతిథ్యం ఇచ్చిన మేము ఈనాడు గంజి తప్ప ఇవ్వలేని స్థితిలో ఉన్నాము అన్నాడు. సుమోధుడు కన్నీళ్లు చెమ్మగిలినాయి. అతను నేరుగా అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు. రూపవతి తనకు దర్శనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. భటులను అనుసరించి సుమోధుడు రూపవతి సమక్షానికి వెళ్ళాడు. ఆమె అతన్ని గుర్తించింది.
ఎంతో గౌరవంగా మర్యాదలు చేసి, దౌత్యానికి మీరే వచ్చారు, దూతలు లేకపోయారా అన్నది. సుమోధుడు క్షణంసేపు మాట్లాడలేదు. ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పిన మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. కాని మామూలు ప్రజల్లానే ఆమె కూడా సూక్షించి ఉన్నది. నీ పట్టుదల నాకు అర్థం కాలేదు. నీ ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఈ ముట్టడి ఇంతకాలం పొడిగించటం దేనికి? సంధికెందుకు రాకూడదు అన్నాడు సుమోధుడు. మీరు అభేద్యని ఎందుకు ముట్టడించవలసి వచ్చిందో మాకు తెలియదు. మా తండ్రి గారు మీ తండ్రి గారి నుండి రక్షించిన రాజ్య భాగాన్ని మీరే పొడుబెట్టుకున్నారు. అభేద్య మీకు లొంగదు. మేమంతా ఆకలితో మాడినా అభేద్య అభేద్యంగానే ఉంటుంది. మీరు ముట్టడి ఎత్తి వెళ్ళిపోవటానికి మా అభ్యంతరం లేదు. కోటను జయించాలనేది మీ సంకల్పమైతే అంతఃపురాన్ని ముట్టడించండి అన్నది రూపవతి. సుమోధుడికి ఆమె సందేశం ఇప్పటికి అర్థమైంది. అతడు తన ఆసనం నుంచి లేచి ఆమె వద్దకు పోయి మోకరించి, రూపా, నేను చేసిన అపచారాన్ని క్షమించు. నన్ను అనుగ్రహించి వివాహమాడు. నాకు నీకన్నా ఆప్తులు లేరు. మనం శత్రువులుగా ఉండలేము అన్నాడు. రూపవతి అతన్ని లేవనెత్తి తన సింహాసనంపై కూర్చోబెట్టుకొని మంత్రులకు కబురు పంపింది. అంతఃపురం సుమోధుడి వశమైంది. మరికొద్దిసేపట్లో కోట ద్వారాలు తెరుచుకున్నాయి. సుమోధుడి సైన్యాలకు కోట కూడా వశమైంది. అభేద్యకు తిరిగి శోభ చేకూరింది. మంచి ముహూర్తాన సుమోధుడికి రూపవతికి వైభవంగా వివాహం జరిగింది. అటు తర్వాత అంతా ఆనందంతో మంచి విందుతో తమ ఆకలి నీరసం తీర్చుకొని విజయం సాధించారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.